ఈరోజు దుబాయ్ క్రికెట్ స్టేడియంలో భారత్-పాకిస్తాన్ ఆసియా కప్ 2025 ఫైనల్ జరగబోతోంది. ఇది హిస్టారికల్ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ టోర్నమెంట్లో మొదటిసారి భారత్, పాకిస్తాన్ ఫైనల్లో తలపడుతున్నారు. భారత్ ఈ టోర్నమెంట్లో ఇప్పటికే 2 సార్లు పాకిస్తాన్ని ఓడించింది. మొదటి మ్యాచ్లో బలమైన బ్యాటింగ్తో భారత్ సులభంగా గెలిచింది. రెండో మ్యాచ్ కూడా బౌలింగ్ అద్భుతంగా చేసి పాకిస్తాన్పై సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఫైనల్లో భారత్ హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తుందా అన్నది క్రికెట్ అభిమానుల్లో పెద్ద కుతూహలంగా మారింది. పాక్ ప్లేయర్ హారిస్ రౌఫ్పై జరిమానా సెప్టెంబర్ 26, 2025న విధించబడింది. ఈ జరిమానా అతనిపై 30% మ్యాచ్ ఫీజుగా ఉంది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనకు ఇది సంబంధించినది. ఈ చర్య సెప్టెంబర్ 21న జరిగిన ఇండియా-పాకిస్తాన్ సూపర్ 4 మ్యాచ్ సందర్భంగా అతని ప్రవర్తనపై ఆధారపడి ఉంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించి అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నప్పటికీ రౌఫ్పై జరిమానా విధించినట్లు నిర్ధారించబడింది. అయితే ఈ జరిమానా నిర్ణయాన్ని పీసీబీ అప్పీల్ చేయాలని నిర్ణయించుకుంది.